దీప కనిపించకపోవటంతో కార్తీక్ ఇంటికి ఫోన్ చేసి అమ్మా దీప అక్కడికేమైనా వచ్చిందా అని అడుగుతాడు. రాలేదని సమాధానమిస్తుంది. నాకు వేరే ఫోన్ వస్తుంది, మళ్ళీ చేస్తాను అంటాడు. ఇంతలో డాక్టర్ హారిక కార్తీక్కి ఫోన్ చేసి దీప ఇక్కడే హాస్పిటల్లో ఉంది, వెంటనే హాస్పిటల్కి రమ్మని ఫోన్ చేస్తుంది. హాస్పిటల్కి చేరుకున్న కార్తీక్ ఇలా ఎవరికీ చెప్పకుండే నీకోసం నేనెక్కడని వెతకాలి అని దీప మీద అరుస్తాడు. అత్తకేం కాదని చెప్పాను గదా, మందులు వాడితే సరిపోతుందని చెప్పాను కదా, నువ్వింత బాధపడవలసిన అవసరమేంటని కార్తీక్ దీపతో మాట్లాడుతూ ఉంటాడు. మందులు వాడితే సరిపోదు బావా, అమ్మకు మనం వెంటనే ఆపరేషన్ చేయించాలి. లేదంటే అమ్మ బ్రతకదు. ప్లీజ్ బావా, ఆపరేషన్కి ఒప్పుకో, డాక్టర్తో సరే అని చెప్పు అంటుంది దీప. నువ్వీ నిర్ణయం ఎలా తీసుకున్నావు దీపా? కడుపులో ఉన్న నా బిడ్డ గురించి ఆలోచించవా? నా మనవరాలేదని మా అమ్మ అడిగితే మా అమ్మకు నేనేం సమాధానం చెప్పాలి? నన్ను క్షమించు బావా అంటూ దీప తీవ్ర భావోద్వేగానికి గురవుతుంది. కార్తీక్ కూడా ఏడవటం ప్రారంభిస్తాడు. ఈ నిర్ణయం తీసుకోవడం కోసం తాను ఎంతో కుమిలిపోయినట్లు దీప చెబుతుంది. నా కూతురు తన చెల్లి కోసం ఎదురు చూస్తుంది, తనతో ఆడుకోవాలని అనుకుంటోంది. ఇప్పుడు తనకి నేనేం చెప్పాలి? దీనికి నేను ఒప్పుకుంటే ఆ నిర్ణయం విలువ నా కూతురి ప్రాణం అంటూ కార్తీక్ ఆవేదన చెందుతాడు. చివరికి దీప నిర్ణయానికి కార్తీక్ అంగీకారం తెలుపుతాడు. కానీ డాక్టర్ హారిక ఆశ్చర్యపోతుంది. మీ అత్తగారి ప్రాణం కోసం బిడ్డని వదులుకుంటారా అని షాక్ అవుతుంది. నేను వెంటనే దీని గురించి మీ ఫ్యామిలీకి చెప్పేస్తాను, నిజం చెప్పటం నా బాధ్యత అని డాక్టర్ ఇంటికి బయలుదేరతారు. ఈ నిజం ఎవరికీ తెలియకూడదని, ఈ రహస్యం మన మధ్యనే ఉండాలని దీపా కార్తీక్ డాక్టర్ హారికను బతిమలాడతారు. దీపా కార్తీక్ ఎంత బతిమలాడినా డాక్టర్ హారిక వాళ్ళ మాట వినకుండా ఈ నిజం వెంటనే సుమిత్ర దశరథులకు చెప్తానని ఇంటికి బయలుదేరుతుంది.